ఇప్పుడు వీటి కింద ఇంకా ఉంటారనేగా ఇది తీసిన ఇది పడింది ఇటు పడింది ఇప్పుడు తీస్తున్నది తీసింది ఇది పేలుడు జరిగిన ప్రదేశానికి మనం వెళ్ళినాం. అక్కడ శిథిలాలను ఇంకా తీస్తున్న పరిస్థితిని చూసినాం. బాధితులతో మాట్లాడినాం. వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకి తెలుగు రావట్లేదు. పోలీసులు అక్కడ కొద్ది మంది మీద దాడి చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మిగతా తెలుగు వాళ్ళు కూడా మాకు సరైన సమాచారం ఇచ్చే వ్యవస్థ లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హాస్పిటల్ ధృవ హాస్పిటల్ దగ్గర క్షతగాత్రులను ఇక్కడ ఉంచారు. ఇక్కడ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు వచ్చారు. రెండు ప్రదేశాలను సందర్శించారు. మరి అంత మరి వెస్లీ గారు నమస్తే. అసలు ఏంటంటే ఏం జరిగింది? మీరు అక్కడ వెళ్ళారు కదా, ఏం గమనించారు? సిగాచి పరిశ్రమల్లో దాదాపు ఒక 200 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర మాత్రం 143 మందికి సంబంధించిన సమాచారం ఉంది. డైలీ వైజ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర లేవు. అందుకని ఈ మొత్తం ఘటనలో ఎంతమంది చనిపోయి ఉంటారు లేదా ప్రమాదానికి గురై ఉంటారు అనేది ఇప్పటికీ స్పష్టంగా చెప్పేటటువంటి పరిస్థితి అధికారులతో లేదు. ఇంకా ఆ విషయం స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఇప్పటికే ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. కొంతమంది గాయాలతో ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దుర్గా హాస్పిటల్లో కూడా 9 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ ఊళ్ళో కూడా 80% కాలినటువంటి పరిస్థితి. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మరణాలు ఇంకా పెరిగే అవకాశం, అక్కడ మొత్తం శిథిలాలను కూడా తొలగిస్తే ఇంకా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. బాధితులతో మాట్లాడారా మీరు? బాధితుల్ని కలవడం జరిగింది. బాధితులకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో మా వాళ్ళు కూడా లోపల పనిచేస్తూ చనిపోయారా లేకపోతే ఎటుపోయారా తెలియడం లేదు. కనీసం శవాలు కొన్ని తీసుకుపోతున్నప్పుడు మాకు చూపించడం కూడా లేదు. మా మనిషే కాదా మేము గుర్తిస్తాం అని చెప్పి అనుకుంటే చూపించడం లేదు. అట్లాగే అక్కడ బాధితులు కుటుంబాల వాళ్ళు వస్తే వాళ్ళకి కనీసం సమాచారం చెప్పే వాళ్ళు లేరు. నీళ్లు ఇచ్చే వాళ్ళు లేరు, తిండి పెట్టే వాళ్ళు లేరు. సమాచారం చేయడానికి ఒక ఏర్పాటు ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు గోడవని ఏడుస్తున్న పరిస్థితి. మేము అక్కడ వెళ్ళినప్పుడు బాధితులతో మాట్లాడితే అసలు ఏం జరుగుతుంది, మా వాళ్ళు ఎక్కడున్నారు, అసలు చనిపోయారా లేదంటే గాయపడ్డారా, సమాచారం ఇచ్చే అధికారులు లేరు, కంపెనీ వాళ్ళు కూడా ఎవరు లేరు, పోలీసులు మాత్రం మమ్మల్ని నెట్టేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితిని ఎలా చూడాలంటే ఒక 40 మంది చనిపోతే బాధితయుతంగా వాళ్ళకు బాధితులకు సానుభూతి ఉండాలి కదా, అది ఎక్కడ కనిపించలేదు. దాని పట్ల ఏమంటారు? అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. కార్మికులంటే లెక్కలేనితనం అనేటటువంటిది పాలక వర్గాలకు ఉంది. అందులో భాగంగానే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ గురించి కానీ చనిపోతుందా లేదా చెప్పమని అడుగుతున్నటువంటి కార్మికులంటే ఇతర రాష్ట్రాల నుంచి చెప్పమంది ఉన్నారు. వాళ్ళని అడిగే దిక్కు లేదు, వాళ్ళకి హక్కులు అడిగేటటువంటి అవకాశాలు లేవు. ఆ విషయాన్ని కలెక్టర్ ను కూడా వెంటనే మాట్లాడడం జరిగింది. వాళ్ళ కనీసం సమాచారం ఇవ్వాలా, వాళ్ళ కలెక్టర్ తో మాట్లాడారా మీరు? కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఎవరు వాళ్ళ బంధువులు ఎటుపోయారు, అసలు ఏ సమాచారం అయినా మీరు తీసుకొని వాళ్ళకి అప్పగించేటట్టుగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అందుకే బాధితుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, చనిపోయిన కుటుంబాల గురించి పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. అలాగే వాళ్ళ శవాలని వాళ్ళ ప్రాంతాలకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లేవు. వాళ్ళతో డబ్బులు లేవు. కేవలం పొట్టపూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కనీసం ఈ వలస కార్మికుల కోసం ఒక చట్టము లేదు, ఒక హక్కులు లేవు. వాళ్ళు మనుషులుగా గుర్తించడం లేదు. వాళ్ళకి ఎంత కూలి ఇస్తారు, వేతనం ఇస్తారని చెప్పి అడిగే దిక్కు లేదు. 12 గంటలు పని చేయిస్తున్నారు వాళ్ళతో. 12 గంటలు పని చేయిస్తూ తక్కువ వేతనం ఇస్తున్నారు. వాళ్ళకి పని చేయడానికి ఏ గుర్తింపు లేదు. దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇప్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసినట్టు. దాని పట్ల మీ పార్టీగా ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఘటన, దాదాపు 40 మందికి పైగా చనిపోయినటువంటి ఘటన ఇటీవల కాలంలో ఇది పెద్దది మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిపినప్పుడు ప్రధానమంత్రి స్పందించి 2 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తామని అంటున్నారు. 2 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఆ కార్మికుల యొక్క శ్రమతోటి ఉత్పత్తి అవుతుంటేనే కదా దేశ సంపద అంతా పెరుగుతున్నటువంటిది. ఒకవైపు ఆ కార్మికుల యొక్క హక్కులంతా కాలరాసేటటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళకున్న 29 చట్టాలు 4 కోడ్లుగా కుదించి యజమానులకు అనుకూలమైనటువంటి వైఖరి అక్కడ తీసుకొస్తూ ఒక 2 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళకి అది బాధ్యత ఎలా అవుతుంది? బాధ్యత రాహిత్యం అవుతుంది ప్రధానమంత్రి. అట్లాగే ఆ యజమానికి సంబంధించినటువంటి విషయంలో 1 కోటి రూపాయలు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం అనేటటువంటి వైఖరితో ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడిపోయాడు. మీరు కూడా అదే డిమాండ్ చేశారు కదా? 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. అట్లా
అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం 50 లక్షలైనా ఇవ్వాలి. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి. యజమానితోనే మొత్తం ఆయనకున్న ఆస్తులు, ఈ పరిశ్రమ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో మొత్తం జప్తు చేసి ఆ ఆస్తిని అంతా కూడా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు పంపిణీ చేయాలి. అలాంటి పద్ధతుల్లో చట్టం వ్యవహరిస్తే అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. యజమాని యొక్క నిర్లక్ష్యం వల్లనే కదా ఇది జరిగింది. కార్మికుల ప్రాణాల కంటే లాభాలు గడించే ఉద్దేశంతోన ఆయన ఇప్పిస్తున్నాడు కదా ముఖ్యమంత్రి. యజమానితో ఇప్పిస్తా అన్నటువంటిదంతా కూడా అప్పుగా ఇప్పించాలా, మొత్తం ఆస్తులు జప్తు చేసి ఇప్పించాలి, బేరమాడి ఇప్పించడం కాదు. ఆయన ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. ఆయన ఆస్తులు జప్తు చేసి ఇవ్వాలని చెప్పండి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి, ఎందుకంటే ఇంత బాధ్యత రైతే వివరించాడు కదా. కాలం చెల్లినటువంటి రియాక్టర్స్ ని వాడి, అట్లాగే తనిఖీలను చేయనీయలేదు, అధికారులకంతా లంచాలు ఇచ్చి మెయింటైన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించాడని చెప్పి తెలుస్తుంది. మరి ఇలాంటి పద్ధతుల్లో అక్కడ పనిచేసే వాళ్ళ గుర్తింపులు ఏమీ లేకుండా ఉంది. మరి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ఆయనే కారణమయ్యాడు. ఆయన కారణమైనప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి మీద హత్య కేసు నమోదు చేయాలా, అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా. ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటి దానికి ఆయన బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో పూర్తిగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి నిపుణులతో విచారణ జరపడంతో పాటు ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలా. ఎందుకంటే ఇది నేరం. ఇందులో ఒక 40 మందికి పైగా చనిపోవడానికి కారణమైనటువంటి నేరం ఉంది. ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి నేరం ఇది. సంపాదన కోసం మా కార్మికుల్ని బలిపెట్టినటువంటి నేరం ఉంది. ప్రమాదవశాత్తు జరిగినది కాదు. ఇది కాన్షియస్ గా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిది కాబట్టి అది నేరం అవుతుంది. ఆ నేరానికి యజమాని బాధ్యుడు, అధికారులు కూడా తనిఖీలు చేయకపోవడం బాధ్యులు. అందుకని యజమాని బాధ్యత వహించాలా, అట్లాగే అధికారులు బాధ్యత వహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం కొనసాగుతుంటే అవి ప్రభుత్వాలు ఎందుకున్నాయి, ఎందుకు ఏలుతున్నాయి, వాళ్ళ అధికారంలో ఎందుకున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవడం కోసమే కదా అధికారంలోకి వచ్చింది. అందుకని వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. కాబట్టి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.